హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ బోట్ నెక్ బ్లౌజ్ పొట్లి బటన్లతో ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డిజైన్ షేప్ అనేది బెల్ షేప్లో తీసుకున్నాను. అయితే ఈ పొట్లి బటన్స్ కుట్టేటప్పుడు ఎలాంటి ఫుట్ని యూస్ చేయాలి, ఈ పొట్లి బటన్స్ కుట్టేటప్పుడు ఏ విధంగా కుట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్తా అండి. సో అందుకని నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై కూడా ఇస్తా అండి. ఈ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వీడియోలో ఉన్నాయండి, మీరు చూడొచ్చు. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించినట్లు స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసుకొని మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డిజైన్ కోసం మనం ఆల్రెడీ బెల్ షేప్ తీసుకున్నాం కదా, దాన్ని లైనింగ్ పైన పెట్టి వీడియోలో చూపించినట్లు ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఈ బెల్ షేప్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఈ బెల్ షేప్ పైన నేను ఇక్కడ పుట్లీ బటన్స్ అనేవి కుడతానండి. అందుకోసం అనేది దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్కి మార్క్ గీసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్క్ గీసుకొని క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత కూడా ఈ 1 ఇంచ్ మార్క్ అనేది లైట్గా మనకు కనిపిస్తుంది. అక్కడ పెన్తో నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నానండి, ఎందుకంటే ఈ మార్కింగ్ పైన పొట్లీ బటన్స్ పెట్టి నేను స్టిచ్ అనేది వేసుకోవడానికి కోసం అండి. ఈ పొట్లీ బటన్స్ కోసము నేను క్లాత్ తీసుకుని దానిపైన థర్మోకోల్ బాల్స్ పెట్టి పొట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకున్నానండి. అయితే ఇది కుట్టేటప్పుడు నార్మల్ ఫుట్తో కుట్టడం వల్ల చాలా దూరంగా ఈ పొట్లీ బటన్స్కి స్టిచ్ అనేది వస్తుంది, కాబట్టి నేను ఇక్కడ 2-in-1 ఫుట్ అనేది వాడాను. ఈ 2-in-1 ఫుట్ వాడటం వల్ల ఈ పొట్లీ బటన్స్ హెడ్ దగ్గర వరకు మనం స్టిచ్ అనేది వేయొచ్చండి. అయితే ఈ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం మెల్లగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎవరికైనా ఈ ఫుట్ ఆన్లైన్లో మీకు కావాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టాను, మీరు కావాల్సిన వాళ్ళు ఈ 2-in-1 ఫుట్ని ఆర్డర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్టిచ్ అనేది వేశాను. ఇంతకుముందు రెడీ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఆల్రెడీ మనం ఇప్పుడు రెడీ చేసినటువంటి ఈ పొట్లీ బటన్స్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది పెట్టి వీడియోలో చూపించినట్లు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. అదేవిధంగా ఇక్కడ నేను డోరీస్ ముందుగానే రెడీ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్లు డోరీస్ కూడా నేను పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ పొట్లీ బటన్స్ కుట్టేటప్పుడు స్టిచ్ అనేది మనకు ఈ రివర్స్లో కనిపిస్తుంది, కాబట్టి ఆ స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కాస్త మెల్లగా స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే నీడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉంది, కాబట్టి కొద్ది స్లోగా అనేది నేను ఇక్కడ స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఈ పొట్లీ బట్టలను కుట్టేటప్పుడు క్లాత్ని కాస్త లాగుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా ఫుట్ అనేది మనకి మూవ్ అవుతుందండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని కట్స్ ఇచ్చుకోవాలండి. ఈ విధంగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ నేను కట్స్ ఇచ్చుకొని దీన్ని రివర్స్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా నీట్గా రివర్స్ అనేది అవుతుంది. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది ఫినిషింగ్ కోసం వేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా చేసుకున్న తర్వాత డాట్స్ ఇచ్చుకొని నడుముకి పైపింగ్ వేయడంతో వీడియో అనేది కంప్లీట్ అయ్యింది ఫ్రెండ్స్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.